హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం ఓవర్, అబౌవ్ ల మధ్య తేడా ఏమిటి, ఏ సందర్భంలో ఏది వాడాలి అనేది తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్గా ఓవర్, అబౌవ్ ఈ రెంటిని పైన అనే అర్థంతో వాడవచ్చు. అవర్ క్లాస్ రూమ్ ఈజ్ ఓవర్ ఆర్ అబౌవ్ యువర్ క్లాస్ రూమ్. మా తరగతి గది మీ తరగతి గది పైన ఉంది. మై ఫాదర్ వాంట్స్ టు హ్యావ్ 2 రూమ్డ్ పోర్షన్ అబౌవ్ ఆర్ ఓవర్ ద ఫస్ట్ ఫ్లోర్. మా నాన్నగారు మొదటి అంతస్తు పైన 2 గదులు కలిగి ఉండాలనుకుంటున్నారు. ఇటువంటి చోట్ల అబౌవ్ ఆర్ ఓవర్లో ఏదైనా వాడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ ఈజ్ ఓవర్ 35 years ఆఫ్ ఏజ్ బట్ లుక్స్ యంగర్. ఆయన వయస్సు 35 ఏళ్ల కంటే ఎక్కువైనా చిన్నగా కనిపిస్తాడు. ఇక్కడ ఓవర్ మాత్రమే వాడతాం, అబౌవ్ రాదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కదలికలో పైకి అన్నప్పుడు కూడా ఓవర్ అంటాం. హీ జంప్డ్ ఓవర్ ద వాల్. గోడ మీదికి గెంతాడు. ఇక్కడ అబౌవ్ రాదు. సంఖ్యలు, డబ్బు, టైం కూడా కొంతకన్నా ఎక్కువ అని చెప్పడానికి ఓవర్ వాడతాం. ద బుక్ కాస్ట్స్ ఓవర్ 300 rupees. ఆ పుస్తకం ఖరీదు 300 రూపాయల కన్నా ఎక్కువ. హీ వెయిటెడ్ ఓవర్ 3 hours. అతడు 3 గంటల కన్నా ఎక్కువే వెయిట్ చేశాడు. దేర్ ఆర్ ఓవర్ 30 స్టూడెంట్స్. 30 మంది విద్యార్థుల కన్నా ఎక్కువే ఉన్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.